హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఫార్మ్స్ ఆర్గానిక్. ఇవాళ నేను మీ ముందుకు రావడానికి మీ రీజన్ ఏంటిదంటే మీకు క్లారిఫికేషన్ ఇద్దామని మీ ముందుకు వచ్చానండి. చాలామంది నన్ను అడిగే డౌట్లు అయితే ఈ రెండేనండి. అన్న, మీ హనీ ఎక్కువ కాస్ట్ ఎందుకు ఉంది? బయట అయితే 300కి 400కి 500కి 600కి 700కి 800కి ఇస్తున్నారు, మీరు 1000 రూపీస్కి ఎందుకు ఇస్తున్నారు? ఇంకోటి ఏంటిదంటే మీ తేనె తినడం వల్ల యూజెస్ ఏంటిది? మీ తేనెనే కాదు, ఏ తేనె తినడం వల్ల యూజెస్ ఏంటిదని అయితే ఈ రెండింటి మీద క్లారిఫికేషన్ ఇద్దామని మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు మా హనీ కాస్ట్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, ఇప్పుడు మాకు హనీ క్వాలిటీని బట్టి మా దగ్గర కాస్ట్ అయితే ఉంటుందండి. మేము క్వాలిటీని అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎలాంటి అడల్ట్రేషన్కి అయితే స్కోప్ అయితే ఇవ్వం. మాకు ఒక 1000 రూపీస్కి సేల్ చేస్తున్నా కూడా మాకు పెద్దగా అంత ప్రాఫిట్ ఏమి ఉండదు, ఎందుకంటే అంత క్వాలిటీ ఉంది మా దగ్గర. ఇప్పుడు చాలామంది 300కి 400 500కి అమ్ముతున్నారని అన్నారు నాతోని. అయితే నేను వాళ్ళకి చెప్పేది ఒక్కటే, 300కి తీసుకుంటే 300 క్వాలిటీ ఉంటుంది, 400 తీసుకుంటే 400 క్వాలిటీ ఉంటుంది, 1000 రూపీస్ తీసుకుంటే 1000 రూపీస్ క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక కస్టమర్ గురించి చెప్తాను నేను. ఇవాళ మార్నింగ్ ఒక కస్టమర్ కాల్ చేశారు నాకు. మీ దగ్గర కాస్ట్ ఎంత అన్నా కానీ 1000 రూపీస్ అని అన్నాం. మీ దగ్గర చాలా టూ మచ్ కాస్ట్ ఉందండి, మేము ఒకసారి తీసుకున్నాము 700కో 800 తీసుకున్నాం అలా అని అన్నారు. అయితే మీరు వాళ్ళ దగ్గరనే తీసుకుంటున్నారు కదా సార్, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు బీ కీపింగ్ చేస్తున్నారా అని అడిగాను నేను. అయితే చేస్తున్నారులే అండి అన్నారు ఆయన. అయితే ఏమనుకోవద్దు సార్ ఇలా అంటున్నా అని, మీరు ప్రజెంట్ వాళ్ళ దగ్గరనే తీసుకుంటున్నారు కదా, మీరు మళ్ళీ మీ దగ్గర హనీ అయిపోయి ఉండొచ్చు, అందుకోసమే మీరు నాకు కాల్ చేశారు, అదేదో వాళ్ళ దగ్గరనే తీసుకోవచ్చుగా అని అన్నా నేను. అయితే ఆయన అన్నాడు కదా, మా అబ్బాయికి హనీ కొంచెము నచ్చట్లేదట, కొంచెం ఏదో కల్తీ జరిగినట్టు అనిపిస్తుందట, అంత పెద్దగా కంఫర్ట్గా అయితే మాకైతే ఏమైతే అనిపించలేదండి, ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా అందుకోసమే మీ దగ్గర కూడా తేనె తీసుకుందామని కాల్ చేశారని అన్నారు ఆయన. అయితే మా దగ్గర ఒకసారి మీరు తేనె తీసుకోండి సార్, మీకు తేనె నచ్చకపోతే మీరు రిటర్న్ ఇచ్చినా మేమైతే తీసుకుంటాము, కానీ కాస్ట్ విషయంలో అయితే మేమైతే అస్సలు తగ్గం, క్వాలిటీ విషయంలో కూడా మేమైతే అస్సలు అయితే తగ్గమని అన్నారు. ఆ ఒక్క మాట తను ఏమన్నాడు అంటే, సరేనండి రేపు వస్తానన్నారు ఆయన. చాలామంది అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం లేదో, బీకీపింగ్ చేసుకున్న 300కి ఇస్తున్నారు 400కి ఇస్తున్నారని. 300కి 400 తీసుకుంటే వాళ్ళు మళ్ళీ నన్ను ఎందుకు కాంటాక్ట్ అవుతారు? వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి కదా. ఏదో క్వాలిటీ బాగలేకపోవడం వల్లనే వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా అంతే, క్వాలిటీ బాగుంటేనే రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు, క్వాలిటీ బాగలేకపోతే రెగ్యులర్ కస్టమర్స్ అయితే అస్సలు రారు. కానీ మా దగ్గర ఇప్పుడు చెప్తున్నా, మీరు మా దగ్గర హనీ తీసుకోండి, హనీ బాగలేకపోతే మీరు మాకు రిటర్న్ కూడా ఇచ్చేయండి అని అంటున్నా నేను. రిటర్న్ ఇచ్చిన మేమైతే యాక్సెప్ట్ అయితే చేస్తాము, చాలా బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, మేము ఎలాంటి అడల్ట్రేషన్కి అయితే స్కోప్ అయితే ఇవ్వం. అందుకోసమే మా దగ్గర అయితే హనీ అయితే అంత కాస్ట్ ఉంటుంది. ఒక ఇద్దరు కస్టమర్స్ అడిగారు, ఏందన్నా మేము ఫస్ట్ మంత్ తీసుకున్నాం హనీ ఒకలా ఉంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసుకుంటే హనీ ఒకలా ఉంది, ఏమైనా కల్తీ జరిగిందా అని అంటున్నారు. అదేం లేదన్నా, బేసిక్గా మనకు హనీ ఎలా వస్తుందనే ఒక బేసిక్ అవేర్నెస్ ఉంటే మనకి ఈ డౌట్ అనేది రాదు. హనీ ఏదో చక్కెర పాకంతో బెల్లం పాకంతో మేమైతే మేకింగ్ అయితే చేయం. హనీ ఎలా వస్తుందంటే ఫ్లవరింగ్ సోర్సెస్ని బట్టి అయితే వస్తుంది. ఇప్పుడు 365 డేస్ ఒకే పూత ఉండదు కదా, 1 మంత్కో 2 మంత్స్కో పూతలు చేంజ్ అవుతూనే ఉంటుంది. దానివల్ల ఏంటిదంటే ఫ్లవరింగ్ సోర్సెస్ ఎలా చేంజ్ అవుతుంటుందో మన దగ్గర హనీ కూడా అలానే చేంజ్ అవుతూ ఉంటుందండి. ఎప్పుడు ఒకే హనీ అయితే నేనైతే ఇవ్వలేను. ప్రజెంట్ మీరు నా దగ్గర ఈ మంత్ తీసుకున్నారు, నెక్స్ట్ మంత్ వేరే హనీ ఉంటుంది. వేరే హనీ అంటే టేస్ట్ వేరే ఉంటుంది, ఫ్లేవర్ కూడా కొంచెం వేరే ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ సోర్సెస్, ఫ్లవరింగ్ సోర్సెస్ ఎలా ఉంటుందో మన దగ్గర హనీ కూడా అలానే ఉంటుంది. ఏదో మీరు షాప్లో కొన్నట్టు 365 డేస్ ఒకటే తేనె మన దగ్గర అయితే దొరకదు. అంటే మా దగ్గర ఫ్రెష్గా వచ్చిన తేనెని మేమైతే సేల్ చేస్తాము, అప్పుడు తీసిన తేనెని అప్పుడే సేల్ చేస్తాము మేము. ఎందుకంటే ఎవరైనా ఏ బీ కీపర్ అయినా అంతే, వాళ్ళు ఎలా చేస్తారంటే ఫ్లవరింగ్ సోర్సెస్ని బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ బీ కీపర్ అయినా చెప్పేది అదొక్కటే, మా దగ్గర తేనె అనేది చేంజ్ అవుతుంది, ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంటుందని, కానీ క్వాలిటీ అయితే బాగుంటుంది. చాలామంది అంటారు ఏ బీ కీపర్ని మీరు అడిగినా కూడా, నేను కూడా అదే అంటున్నా. ఇంకోటి ఏంటిదంటే, అన్న హనీ తింటే యూజెస్ ఏంటిదని, హనీ తింటే యూజెస్ ఏంటిదని ఒకటో రెండో ఎగ్జాంపుల్స్ అనేది మనం చెప్పలేమండి, హండ్రెడ్స్లో ఉన్నాయి. మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్స్కి అవి ఎనర్జీ బూస్టింగ్స్ అనేది ఇస్తాయి హనీ తీసుకుంటే అన్ని ఉపయోగాలు ఉంటాయి మన బాడీకి. ఒకటో రెండు అని చెప్పలేము. ఇప్పుడు ఒక బాడీకి ఏమైనా డిసీజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, మనలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడే మనకి ఏమైనా రోగాలు అనేది వస్తాయి. కానీ ఈ ఇమ్యూనిటీని ఇంకా పెంచుతుంది, ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనకి ఎలాంటి డిసీజెస్ రావడానికి స్కోప్ ఉండదు హనీ రెగ్యులర్గా తీసుకుంటే. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా 1 year అయిపోయిన పిల్లలకు మీరు హనీ అనేది రెగ్యులర్గా ఇవ్వాలి. ఇప్పుడు ఏదేదో వైరస్లు వస్తున్నాయట,
చిన్నపిల్లలకు వస్తున్నాయి, పెద్దలకు వస్తున్నాయి, ఒక్కొక్క ఫీవర్స్ కూడా వస్తున్నాయి. రావడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది సరిగా అనేది లేదు. ఇమ్యూనిటీ మనకు సరిగా ఉంటే మనకి ఏ రోగం అనేది రాదండి. అందుకోసమే చెప్తున్నా, మీరు హెల్తీగా ఉండాలన్నా, మీ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలన్నా మీరు తేనె అనేది రెగ్యులర్గా అనేది తీసుకోవాలి. లేకపోతే మన ఇప్పుడు ఉన్న కల్తీ ప్రపంచంలో అయితే ఇక అన్ని కల్తీ తీసుకుంటే మన హాస్పిటలైజ్ అవ్వాల్సిందేనండి అందరూ. ఈ క్లారిఫికేషన్ అయితే ఇచ్చినా అని అనుకుంటాను నేను. ఇంకొకటి ఏంటిదంటే హనీ ఎలా తాగాలి, హనీ ఎలా తీసుకోవాలని అంటున్నారు. హనీ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మీకు కొంచెం ఫ్యాట్ లెవెల్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నదనుకోండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూను హనీ, ఒక హాఫ్ పీస్ ఏమో లెమన్ కట్ చేసిన తర్వాత అది అందులో కొంచెం స్క్విజ్ చేసి, అంటే కొంచెం పిండి హనీ వామ్ వాటర్ అండ్ హనీ, ఈ లెమన్ వాటర్ 3 మిక్స్ చేసి మనం పరికడుపున తీసుకోవాలండి. అలా తీసుకుంటే మార్నింగ్ టీ తాగినప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో మన బాడీ, మన హనీ తీసుకుంటే కూడా మన బాడీ కూడా అంతే ఎనర్జెటిక్గా పనిచేస్తుంది. కానీ ఇలా రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. ఇలా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటిదంటే, మనము ఏ రోగానికి అంత ఈజీగా ఎఫెక్ట్ అనేది కాం. అలా తీసుకోవడం వల్ల మెయిన్ యూజెస్ ఏంటిదంటే, మన బాడీకి మనకు చాలా డిసీజెస్ నుండి మనకు ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. అలా తీసుకోవడం వల్ల ఏంటిదంటే మనం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటామండి. ఇప్పుడు ఏ డాక్టర్కి మనం కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మన రోజు రెగ్యులర్గా హనీ తీసుకుంటే. లేకపోతే మనలో ఇమ్యూనిటీ లెవెల్ చాలా తక్కువగా ఉన్నాయనుకోండి, మనం ఓకే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు కూడా ఎవరికైనా హనీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి డైల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి. మీకు ఇంకా ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో అయితే పెట్టొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ.